हमारा ये डायरेक्टरेट बिल्डिंग का एक नया बिल्डिंग कंस्ट्रक्शन हुआ है, तो उसको इनॉग्रेट करने हमारे मिनिस्टर श्रीमती सुनीता लक्ष्मण रेड्डी गारू और लोकल एमएलए मिस्टर मल्लारत्न आए हैं। और ये बिल्डिंग 98 लाख का बना है, 9000 स्क्वायर फीट है इसमें। तो जो डायरेक्टरेट अभी रेंटेड बिल्डिंग में है और रीजनल इंस्पेक्टर ऑफ प्रोबेशन का भी बिल्डिंग रेंट में है, तो वो सब यहाँ शिफ्ट करेंगे। तो यहाँ 3 इंस्टीट्यूशंस हैं, एक चिल्ड्रन होम फॉर बॉयज़ है, एक ऑब्जर्वेशन होम है और एक स्पेशल होम है। तो उनका भी निगरानी अच्छे से हो जाएगा और उनकी भी रिक्वायरमेंट जो होगी तो डायरेक्टली देख लेंगे। वैसे पूरे स्टेट में हमारे मिनिस्टर साहब ने अभी बताया आपको 23 होम्स हैं और 1000 चिल्ड्रन हैं, मोस्टली बॉयज़ पर 3 चिल्ड्रन होम्स गर्ल्स के भी है। हमारा एक जुवेनाइल जस्टिस एक्ट है, सेंट्रल एक्ट है, तो उस जुवेनाइल जस्टिस एक्ट को इम्प्लीमेंट करने के लिए ये डायरेक्टरेट काम करता है। जुवेनाइल वेलफेयर डिपार्टमेंट అంటే మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతోంది। దీంట్లో భాగంగా మన గౌరవ శాసనసభ్యులైనటువంటి మన అబ్దుల్లా బిలాల్ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని గారు, డైరెక్టర్ కిస్మత్ కుమార్ గారు, అదేవిధంగా డైరెక్టర్ ప్రభాకర్ డిజేబుల్ వెల్ఫేర్ గారు, అదేవిధంగా మా లోకల్ కార్పొరేటర్ రవీందర్ గారు, అదేవిధంగా ఎండి గారు విమెన్ ఫైనాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం। ఈ యొక్క బిల్డింగ్ లేకపోవడం వల్ల, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లేకపోవడం వల్ల డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ బిల్డింగ్స్ ఉండడం వల్ల అడ్మినిస్ట్రేటివ్లో కొంత ప్రాబ్లమ్స్ రావడం జరిగింది। ఇవాళ జువెనైల్ వెల్ఫేర్ ఏదైతే ఒక హాస్టల్ ఉందో ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఓపెన్ ల్యాండ్ ఏరియాలో ఒక దాదాపు 1000 స్క్వేర్ యార్డ్స్లో దాదాపు 98 lakhs ఈ యొక్క బిల్డింగ్ని నిర్మించుకొని ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది। ఈ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి దీంట్లో అన్ని ఆఫీసెస్ కూడా జువెనైల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అన్ని ఆఫీసెస్ కూడా దీనిలోకి షిఫ్ట్ కావడం జరుగుతుంది। ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్లో మరి దాదాపు నెలకి 1,50,000 రూపాయలు మనం రెంట్ కట్టి మరి బయట రెంటెడ్ బిల్డింగ్స్లో ఉండడం వలన గవర్నమెంట్ కూడా సేవింగ్స్ దాదాపు ఇయర్లీ 18 lakhs వరకు కూడా సేవింగ్స్ ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ వల్ల రావడం జరుగుతుంది। అదేవిధంగా మన రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రొబేషన్ సంబంధించినటువంటి ఆఫీస్ని కూడా దీంట్లోకి షిఫ్ట్ చేయడం వలన కొంత అడ్మినిస్ట్రేటివ్లో కన్వీనియంట్గా ఉండడానికి మరి అదేవిధంగా ఇక్కడ సూపర్విజన్కి బాగుంటుందని ఆలోచనతో ఈ యొక్క బిల్డింగ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది। జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి దాదాపు 23 హోమ్స్ ఉన్నాయి। దీంట్లో ఏంటంటే చిల్డ్రన్ హోమ్స్ ఒక 6 ఉన్నాయి బాయ్స్ కోసం, అంటే 7 to 18 years వరకు। అబ్జర్వేషన్ హోమ్స్ ఒక 9 ఉన్నాయి। అంటే అబ్జర్వేషన్ హోమ్స్ ఏంటంటే నేరారోపణకు గురైనటువంటి పిల్లలు। తర్వాత స్పెషల్ హోమ్స్ ఏదైతే నేరారోపణ నిర్ధారణ అయినటువంటి పిల్లల కోసం ఒక 3 హోమ్స్ ఉన్నాయి। గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్స్ గర్ల్స్ ఒక 3 ఉన్నాయి। ఆఫ్టర్ కేర్ హోమ్ అంటే 18 years తర్వాత మన దీంట్లో ఉండడానికి వీలేదు కాబట్టి వాళ్ళ కోసం ఒక స్పెషల్ ఆఫ్టర్ కేర్ హోమ్ 18 years తర్వాత ఉండడానికి ఒక హోమ్ ఉంది। తర్వాత చైల్డ్ గైడెన్స్ బ్యూరో ఒకటి హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది। వీటిలో ఏంటంటే ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా రోజుల నుంచి జరుగుతున్నా కూడా అన్నిటిని కూడా ఒక గొడుగులోకి తీసుకురావాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ICPS అనే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఒక కొత్త స్కీమ్ని ప్రారంభించడం జరిగింది। దాంట్లో ఏంటంటే ఈ జువెనైల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి JJ యాక్ట్ ఏదైతే ఉందో అది సమర్థవంతంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడడం, తర్వాత మన CWCs అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం, వీటన్నిటిని కూడా నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా ఏంటంటే నేరారోపణకు గురైనటువంటి పిల్లలంటే ఎవరైనా పిల్లలు తప్పు చేసినప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా మన ఈ యొక్క అబ్జర్వేషన్ హోమ్స్కి తీసుకొని రావడం జరుగుతుంది। ఇక్కడ మరి ఒక జస్టిస్ ఆధ్వర్యంలో 3-man కమిటీ కూడా ఉంది। ఆ కమిటీ నిర్ధారణ చేసిన తర్వాతనే మళ్ళీ వాళ్ళ స్పెషల్ హోమ్స్లో కూడా ఉంచడం జరుగుతుంది। వాళ్ళు ఒక సైకాలజికల్ చేంజ్ తీసుకొని రావడానికి ఇక్కడ సైకాలజిస్ట్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ బిహేవియర్లో చేంజ్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది। వారి కోసం ఇక్కడ ఫుడ్ మళ్ళీ అదే తర్వాత షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది, విద్య వైద్యం అన్నీ కూడా అందించడం జరుగుతుంది।
ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కొంతమందిని స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి హోమ్లో ఉన్నటువంటి స్కూల్లో చదివించడం జరుగుతుంది. కొంత పిల్లలు కొంచెం చేంజ్ వచ్చిన తర్వాత వారిని బయట స్కూల్లో కూడా పంపించి చదివించే విధంగా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఆ ద్వారా మనకి ఇంజనీరింగ్లో చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, ఇంకా వేరే వేరే కోర్సులో చదువుతున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. వారికి వొకేషనల్ స్కిల్స్ కూడా మనం ఈ యొక్క హోమ్స్లో నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నియర్లీ అబౌట్ 1000 ఈ అన్ని హోమ్స్కి సంబంధించి 1000 స్టూడెంట్స్ ఉంటారు మా దగ్గర. అంటే కెపాసిటీ అని కదంటే మన అక్కడ ఎక్కడ నుంచి అయితే పోలీస్ స్టేషన్ మన దీంట్లో లేరాలకు గురైనటువంటి పిల్లలందరూ వస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ऑफिस एडमिनिस्ट्रेटिव ऑफिस कंस्ट्रक्शन करें वो इसका आज इनॉग्रेट करने के लिए लोकल एमएलए साहब आए, हमारे प्रिंसिपल सेक्रेटरी डायरेक्टर जोनल वेलफेयर लोकल कोऑर्डिनेटर इधर मौजूद है। इस बिल्डिंग के इनॉग्रेट करने के बाद जो बिल्डिंग्स रेंटेड बिल्डिंग्स में है वो सब भी इधर शिफ्ट होने का लिए शिफ्ट करने के लिए सोचा था। ये बिल्डिंग 98 लाख से कंस्ट्रक्शन हुआ। जनरल वेलफेयर डिपार्टमेंट में नियर अबाउट 23 होम्स है। इस सब होम्स को चिल्ड्रन साइकोलॉजिकल बिहेवियर चेंज के लिए एक साइकोलॉजिस्ट लगे और उसको ये फूड शेल्टर और एजुकेशन के लिए ये डिपार्टमेंट काम करते हैं।